ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాలపు శుభములండి. మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 121వ కీర్తన 8వ చరణం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. మరి ఇది మొదలుకొని అంటే అంతకుముందు ఏదో ఒక విషయాన్ని మాట్లాడినట్టు ఉంటేనే దాని కొనసాగింపు ఇది మొదలుకొని అని మాట్లాడతారు. అయితే దానికి ముందు ఉన్నటువంటి చరణాన్ని మనం గమనించినట్టయితే, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును అని మాట్లాడుతున్నాడు దేవుడు. అవును, దేవుడు మన పాదమును త్రొట్టిల్లనియ్యడు. నిజంగా క్రైస్తవ జీవితంలో ఈ 121వ కీర్తన 91వ కీర్తన ఇవి చాలా ప్రాముఖ్యమైన కీర్తనలు. దాదాపుగా చిన్న బిడ్డలను కూడా ఈ యొక్క కీర్తనలను కంఠస్థం చేయమని చెప్తారు క్రైస్తవ సమాజం. ఎందుకు అని అంటే ఎన్నోసార్లు భయంతో వణుకుతో ఉన్నప్పుడు 91వ కీర్తన చదివినప్పుడు చాలామంది సాక్ష్యం నేను విన్నాను, వాళ్ళు ధైర్యపరచబడ్డారని. అదేవిధంగా 121వ కీర్తనను కూడా మనం చదువుకున్నట్టయితే నిజంగా అక్కడ మొదటి వచనంలో అంటాడు భక్తుడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునని. ఎక్కడో కొండ తట్టో లేకపోతే అడవి తట్టో లేకపోతే ఇంకా మరేదో వైపు మనం చూసినట్టయితే మనకి సహాయం అందదు. లేకపోతే ఒక పెద్ద ఆసామి తట్టో లేకపోతే ఇంకెవరి తట్టో మనం చూసినట్టయితే మనం అనుకున్నటువంటి మనం కోరుకున్నటువంటి సహాయం దొరకదు. ఇక్కడ భక్తుడు తన జీవితంలో తను అనుభవిస్తూ మాట్లాడుతున్న మాటలు ఇవి. కొండల తట్టు నా కళ్ళెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని అంటున్నాడు. దేవా, కొండల తట్టు కన్నులు ఎత్తినా, ఈ బండల తట్టు కన్నులు ఎత్తినా, ఎక్కడెత్తినా నాకు సహాయం రాదు. కానీ కొండలను పెకిలింపగలిగినటువంటి దేవుడవు, కొండలను తయారు చేసినటువంటి దేవుడవు, సర్వభూమికి రాజువైనటువంటి దేవుడవు, సర్వమును ఏకరీతిగా పరిపాలిస్తున్నటువంటి దేవుడవు. దేవా, దేవుని వాక్యంలో ఉంది, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మహత్తు గల మాట చేత సర్వంలో నిర్మాణం చేసినంటాడు. కొలసి పత్రికలో కూడా ఆయన అదృశ్య దేవుడై ఉండి సమస్తమును కూడా ఆయన కృప ద్వారా చేశాడు అంటాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో కూడా ఆయన ఏ విధంగా భూమిని నిర్మాణం చేసిండో, ఏ విధంగా ఆయన దాన్ని విశాలపరిచిండు అన్నటువంటి అంశం అంతా అక్కడ మనం చూసుకుంటాం. ఇంత చేసిన దేవుడవు నువ్వు నాకున్నావు కాబట్టి కొండల తట్టు కన్నులెత్తినా నాకు సహాయం లేదు, కానీ దేవా నీ తట్టు కన్నులెత్తినప్పుడు నాకు సహాయం అయ్యా అని ఈ యొక్క భక్తుడు అంటున్నాడు. అంటూ ఆయనను పాడుతూ దేవా నువ్వు మా పాదాలను త్రొట్టిల్లనియ్యవు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అట్లీస్ట్ ఇట్లా కునుకు కూడా తీయని దేవుడు అనమాట మన దేవుడు, నిద్రపోని దేవుడు, కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్న ప్రభువు మన దేవుడు. అందుకే ఈ ఉదయకాలంలో అంటున్నాడు ఆయన, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును అంటున్నాడు. పగలు ఎండ దెబ్బ అయినా రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు అంటున్నాడు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డ, నీ రాకపోకల యందు ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఈ రోజులలో చూస్తే ఎక్కడ చూసినా ఈవెన్ ఒకానొకప్పుడు ఆర్టీసీ బస్సులలో వెళ్ళినప్పుడు ఒక సురక్షితమైన ప్రయాణం, కానీ ఈ రోజులలో చూస్తే అది కూడా మనకు సురక్షితం లేనటువంటి పరిస్థితులు. ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి ప్రమాదాలకు గురి అవుతున్నటువంటి రోజులు ఇవి. కానీ దేవుడు అంటున్నాడు, నీకు నేను తోడుగా ఉంటాను, ఇది మొదలుకొని నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ఆయన కాపాడాలి. ఆయన కాపాడకపోతే మనం కాపాడబడం. ఎన్నోసార్లు ఎన్నో ప్రమాదాల నుండి మనల్ని తప్పిస్తూ ఆయన నడిపిస్తున్న దేవుడు, ఇంకనూ కూడా మనల్ని తప్పించగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో ఏమన్నా అయిద్దేమో అని, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నిద్రపోయే దేవుడు కాదు ఆయన కంటికి రెప్పల మనల్ని కాపాడుతున్న దేవుడై ఉంటున్నాడు. మరి ఇది మొదలుకొని ఈరోజు మొదలుకొని ఆయన నిన్ను కాపాడుతాడు, నిన్ను సురక్షితంగా నడిపిస్తాడు. అట్టి కృపచేత దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల దేవా, దయగలిగిన మా రక్షకుడ యేసయ్యానికి స్తోత్రం. మీరు ప్రేమించి ఇచ్చిన ఈ సమయంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను పరిశుద్ధాత్మదేవ. ఇది మొదలుకొని నీ రాకపోకలేందు యెహోవా తోడుగా ఉండునంటున్నావు ప్రభా. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ వాక్యాన్ని చూస్తున్నారో వారి ప్రయాణాలన్నింటిలో మీరు తోడు నీడగా ఉండి అయా వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చండి. ప్రతి విధమైన యాక్సిడెంట్లన్నిటి మీ నామంలో దూరము చేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది డ్రైవర్లు ఉన్నారో ప్రభా వారికి మీరు తోడు నీడయండి, సహాయం చేయండి ప్రభా. నిజమే నాయన, ఒక్కొక్కసారి నిద్రమత్తులో ఎన్నో యాక్సిడెంట్లు ప్రభా. ఒక చిన్న కునుకు వేస్తే సరిపోతుందయ్యా, యాక్సిడెంట్ అయిపోతుంది. కానీ నువ్వు మమ్మల్ని కాపాడే క్రమంలో నాయన కునుకవు నిద్రపోవు అని నీ వాక్యం సెలవిస్తుంది. ఎన్నడూ కూడా మమ్మల్ని విడిచిపెట్టని దేవుడవు కనుక అయ్యా మా వ్యూవర్స్ అందరికీ, మా సబ్స్క్రైబర్కి అందరికీ మీరు తోడు నీడయండి, సురక్షితంగా వారి ప్రయాణాల్లో సహాయం చేయండి. అంతేకాదు ప్రభా, వారు ఎక్కడికి వెళ్తున్నా మీరు వారికి తోడు నీడయండి, సహాయం చేయండి. వారికి పొంచి ఉన్న ప్రతి ప్రమాదాల నుండి తప్పించి వారిని కాపాడండి. నీ దేవదూతలను వారితో పాటు పంపమని ప్రార్థిస్తున్నాను. వారి ముందున్నటువంటి ఎలాంటి పరిస్థితి అయినా ప్రభా యేసు నామంలో సరళము చేయబడును గాక. ఎవరమైతే నీకు అప్పచెప్పుకుంటామో ప్రభా, మా మార్గం అంతటిని నువ్వు సరళము చేయి దేవుడవు కనుక అట్టి కృపచేత ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామం నాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.